హలో మాస్టర్స్, వెల్కమ్ టు ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్. చక్కగా చాలా రసవత్తరంగా సాగుతోంది. ఇది స్టోరీ లాగా ఉంది కూడా. అలాగే మన కర్మ సిద్ధాంతాన్ని వెరీ క్లియర్ గా విపులంగా తెలియచేస్తూ ఉంది. అండ్ అది సైంటిఫిక్ గా, అంటే అక్కడ డాక్టర్ గారు కదా చెప్తూ ఉన్నది, ఆయన సైన్స్ ని దీనితో పోలుస్తూ అస్తమానం ఆధ్యాత్మికత అనేది ఎంత గొప్పది, సైన్స్ అన్ని ప్రూవ్ చెయ్యలేదు అని చెప్పేసి. బికాస్ ఆయన చాలా చాలా విజ్ఞానవంతుడు అనమాట. అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా చేసినతను, పరిశోధనలు చేసినతను, అన్ని రకాలుగా బేరీజ్ వేసుకుంటూ ఉంటాడనమాట. ఈ క్యాథరిన్ తో యోగ నిద్ర ప్రక్రియను మొదలు పెట్టినప్పటి నుంచి తను నేర్చుకుంటున్న అంశాలు చికిత్సకు ఉపయోగపడటమే కాకుండా కొత్త కొత్తవి నేర్చుకోవడం, తన యొక్క జీవితాన్ని కూడా మలుపు తిరగడము, తన ట్రీట్మెంట్ మధ్యలో అతని యొక్క వైఫ్ క్యారల్ ను కూడా ట్రీట్మెంట్ కు తీసుకొస్తూ ఉంటారనమాట. అన్ని రాసుకోవాలి కదా, యాజ్ ఇట్ ఈస్ గా మనకు బుక్ లో ఇచ్చారు కాబట్టి అవన్నీ రాసుకుని, కొన్ని గుర్తు పెట్టుకుని, రికార్డ్ చేసుకుని, అవన్నీ మళ్ళీ వింటూ అదంతా మనకు యాజ్ ఇట్ ఈస్ గా బుక్ లాగా ఇచ్చారనమాట. నిన్న 5 చాప్టర్స్ వరకు చదువుకున్నాము. క్యాథరిన్ ప్రస్తుత జన్మ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు నిన్న, వాళ్ళ నాన్నగారి గురించి. ఆవిడకు మధ్యలో ఎలా అనిపించింది అంటే, వాళ్ళ నాన్నకు కూడా ఏదో గతం ఉండి ఉండవచ్చు, అందుకే నన్ను కానీ, మా అన్నయ్యని కానీ, మా అమ్మని కానీ అలా బాధ పెట్టి ఉండవచ్చు. ఏంటో ఆ గతం నాకు తెలియదు, కానీ ఆయనకు కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది డెఫినెట్ గా అని చెప్పేసి అనుకున్న మరుక్షణము ఆమెలో నుంచి చాలా బరువు దిగిపోతుందన్నమాట. అది డాక్టర్ గారు క్లియర్ గా చూస్తారు ఆమె యోగ నిద్రలో ఉన్నప్పుడు. తర్వాత యోగ నిద్ర నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఆమె అలసటగా అనిపిస్తది, కానీ ప్రశాంతంగా అనిపిస్తది. ఎందుకు ఆ ప్రశాంతతో ఈ రోజు మనకు చెప్తారనమాట, ఎందుకు ఆవిడకు అలా అనిపించింది అని అంటే. ఓకే, ఈ రోజు చాప్టర్ నేను రీడ్ చేస్తున్నానండి. నేనిప్పుడు క్యాథరిన్ చికిత్స సమావేశపు వేళను రాత్రిపూటకు మార్చేసి ఉన్నాను. ఇంతవరకు ఆయన డే టైంలో చేశారు, ఇప్పుడు రాత్రిపూటకు మార్చేస్తూ ఉన్నారట. ఇంకా నెక్స్ట్ ట్రీట్మెంట్ నుంచి ఎన్నో గంటల పర్యంతము ఆ చికిత్సా వేళలు సాగుతున్నాయి కాబట్టి నేను నైట్ కు మార్చేశాను. డే టైంలో ఆయనకి ఇంకా వేరే పనులు కూడా ఉంటాయి కదా, ఈవిడ ఒక్కతే కాదు కదా. కాబట్టి ఏం చేశారంటే, ఇది ప్రత్యేక చికిత్స అని చెప్పేసి, ప్రత్యేక పేషెంట్ అని చెప్పేసి నైట్ టైం కి మార్చేశారు. ఎన్ని గంటలైనా పర్వాలేదు అన్నట్టుగా. ఆ మరుసటి వారంలో చికిత్స కోసం వచ్చిన క్యాథరిన్ లో ప్రశాంతత ఇంకా అనిపించింది. ఆ రోజు చికిత్స అయిపోగానే ప్రశాంతత ఏదైతే ఉందో, అలాంటి ప్రశాంతత మళ్ళీ కూడా అలాగే అనిపించింది వారం తర్వాత వచ్చిన కూడా. ఆమె తన తండ్రితో ఫోన్ చేసి మాట్లాడింది. వివరించి చెప్పకపోయినా తనదైన శైలిలో ఆమె తన తండ్రిని క్షమించేసి ఉన్నది. ఆమెలో ఇంతటి ప్రశాంతతను నేనెప్పుడూ చూడలేదు. ఇప్పుడు చెప్పారు చూడండి. లాస్ట్ వారం ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయింది కదా, ప్రశాంతంగానే వెళ్ళిపోయింది. మళ్ళీ వారం తర్వాత వచ్చినప్పుడు అదే ప్రశాంతత ఉండాలని ఏమీ లేదు. ఈ వారంలో ఆమె ఎన్నో ఎదుర్కొని ఉండవచ్చు, ఏవైనా సమస్యలు ఉండవచ్చు. సేమ్ ప్రశాంతతతో తిరిగి రావాలని ఏమీ లేదు. అలా జరగను కూడా జరగలేదు. డాక్టర్ గారికి ఇంతకు ముందు చూడలేదు ఆవిడని అలా. ఇప్పుడు వచ్చినప్పుడట చాలా ప్రశాంతంగా వచ్చిందట. ఏంటి అంటే, మాటల్లో తెలిసింది ఏంటంటే, వివరించి ఏమీ చెప్పలేదు, కానీ మాటల్లో తెలిసింది ఏంటంటే, ఆమె వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసింది లాస్ట్ ట్రీట్మెంట్ తర్వాత. అంతే చెప్పింది, ఇంకేం చెప్పలేదు. ఆ చెప్పినప్పుడు ఈయనకి ఏమర్థమైందంటే, క్యాథరిన్ తనదైన శైలిలో వాళ్ళ నాన్నగారిని క్షమించి వేసింది. ఎంతో కోపం ఉండేది, ఎంతో అసహ్యం ఉండేది వాళ్ళ నాన్నగారంటే. ఎందుకంటే తను చేసిన పనులు అలాగున్నాయి. పిల్లల్ని సతాయించడం గాని, రకరకాలుగా మనం అన్ని తెలుసుకున్నాం కదా. అది క్షమించగలిగే అంత ఈజీ సమస్య ఏం కాదు, ఈజీ తప్పేం కాదు తండ్రి స్థానంలో ఉండి. కానీ క్షమించగలిగింది. ఎందుకు? ఆయనకు కూడా గతం ఉండి ఉండవచ్చు అన్న ఒక చిన్న ఆలోచన రావడం. పూర్తిగా క్షమించి వేసింది అని చెప్పకపోయినా కూడా క్షమించి వేసింది అని ఈయనకు అనిపించింది. అది ప్రశాంతతకు దారి తీసింది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకెవరికైనా, మనందరికీ ఉంటాయి వేరే ఇతరుల వల్ల ప్రాబ్లమ్స్ కానీ, ఇబ్బందులు కానీ, అది మన తప్పుడు ఆలోచన వల్లనైనా కానివ్వండి, నిజంగానే వాళ్ళు మనల్ని బాధ పెట్టడం వల్లనైనా కానివ్వండి, పెద్దది కానివ్వండి, చిన్నది కానివ్వండి, తప్పు క్షమించి వేయడం అనేది మనకు ప్రశాంతతనిస్తుంది. మరి వాళ్ళకెలాగా శిక్ష? మనం క్షమించి వేస్తే మనమేం వర్రీ అవనవసరం లేదు.
యూనివర్స్ అంతా చూసుకుంటది. ఎవరి కర్మ బుక్ వాళ్ళకుంది. ఎవరిది వాళ్ళే రాసేసుకుంటారు. మనమేం పనిగట్టుకొని వాళ్ళని శిక్షించాల్సిన పని లేదు. మనకు మనకు చెబుతూ ఉంటారు గదా పెద్దవాళ్ళు, ఆ దేవుడే చూసుకుంటాడన్నీ అని. అది నిజం. నిజంగా నిజం. హ్యాపీగా క్షమించి వేసేయండి. ఎవరి కొరకు? వారి కొరకు కాదు మీరు క్షమించి వేసేది. మీ కొరకు మీరు క్షమించి వేస్తున్నారు. ఎంతో ప్రశాంతతను పొందుతారు. మరి ఆ పెయిన్ ఎలాగండి? ఆ బాధ ఉంటుంది కదండీ! యెస్, ఉంటుంది. ఆ బాధ మీరు క్షమించి వేయకముందు, క్షమించి వేసిన తర్వాత మీరే చెక్ చేసుకోండి. ఎంత తగ్గుతదో. క్షమించి వేయకముందు ఏమవుతుందంటే, అవతల వారి నుంచి వచ్చే బాధ ఒక్కసారి వాళ్ళొక మాట మనల్ని ఇబ్బంది పెట్టారు, కొట్టారు, తిట్టారు, ఇంకేదైనా చేశారు అనుకుందాము. మనం పదే పదే తలుచుకోవడం వల్ల 100 రెట్లు మనని మనం హింసించుకుంటున్నాము. అది బాగా అబ్జర్వ్ చేసుకోవాలి మనం. అదెప్పుడైతే మనకు తెలుస్తదో అప్పుడు క్షమించి వేయడం అనేది మనకు సాధ్యమవుతది. ఎంత ఎక్కువగా జీర్ణం చేసుకుంటే అంత ఈజీగా క్షమించి వేయగలం. చిన్న తప్పైనా, పెద్ద తప్పైనా. క్షమించి వేయడం అంటే అక్కడ వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళని తప్పు నుంచి మనమేం బయటకి తీసుకురావట్లే. వాళ్ళ శిక్ష వాళ్ళు అనుభవించాల్సిందే. లేదా శిక్షణ. ఏదైనా సరే వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు. మన నుంచి ఏం జరగనవసరం లేదు. ఇన్ కేస్ మన నుంచి జరగాల్సి ఉంటే అది మన నుంచే ఈ జన్మలో కానీ, నెక్స్ట్ జన్మల్లో కానీ మన నుంచే జరుగుతది. కానీ ఇప్పుడు నేను అతనికి గుణపాఠం నేర్పించాల్సిందే. దెబ్బకు దెబ్బ తీయాల్సిందే. నన్ను ఇలా అన్నారు, నేను అనాల్సిందే. నన్ను కొట్టారు, నేను కొట్టాల్సిందే. నన్ను మోసం చేశారు, డబ్బులు తీసుకొని నన్నిలా చేసి ఇబ్బందులు పెట్టారు, నేను అతన్ని మోసం చేయాలి. ఇలాంటిది వద్దు. ఆ చక్రంలో ఇరుక్కుపోతారనమాట. అది ఒక ముళ్ళ కంపలాగా. మనం ఇరుక్కుపోకూడదు. అంటిన ఆ కంపని నిదానంగా విడదీసి వదిలేసేయాలక్కడ. మనకు సుఖం. నన్ను కుచ్చుకుంది కదా! నేను ఆ ముళ్ళ కంపలోకెళ్ళి పోట్లాడతాను అంటే, మోర్ గాయాలు మనకి. చాలా ఇబ్బందులు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. ప్రేమించడం ఎంత ముఖ్యమో, క్షమించడం అంతకన్నా ఎక్కువ ముఖ్యం. చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి దానివల్ల. అన్నింటికన్నా ముఖ్యంగా ప్రశాంతతను పొందుతారు. అనలైజ్ చెయ్యకండి. అవతల వాళ్ళు ఇదన్నారు, అదన్నారు, ఇలాగా, అలాగా, ఎప్పుడు మారుతారు? ఎలా మారుతారు? నేను సహనంగా ఉంటే వాళ్ళకి ఇంకా ఎక్కువుంటుంది కదా! నో, ఉండదు. అనిపిస్తుంది మీకు ఫస్ట్‌లో. సహనంగా ఉన్నప్పుడు వాళ్ళు మరింతగా రెచ్చిపోవడం కనిపిస్తుంది, అనిపిస్తుంది. కానీ మీరు ఆ సహనాన్ని కంటిన్యూ చేసి, ఆ క్షమించడం ఇష్టంగా చేశారనుకోండి, ఖచ్చితంగా, ఖచ్చితంగా మీన్స్ ఖచ్చితంగా 100% మీలోనూ అంటే మీ యొక్క జీవితంలోనూ మార్పొస్తుంది. అవతల వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంలోనూ కూడా మార్పొస్తుంది. ఇది ఎక్కువగా ఎవరికి వర్తింపచేస్తుందంటే కుటుంబ సభ్యుల మధ్యలో ఉండే ఇబ్బందులు. కుటుంబ సభ్యులు అంటే అన్న తమ్ముళ్ళనుకోండి, అక్కా చెల్లెలనుకోండి, అత్తా కోడళ్ళనుకోండి, మామ కోడళ్ళనుకోండి, భార్యాభర్తలనుకోండి, తల్లి పిల్లలు అనుకోండి. రకరకాల గొడవలుంటాయి కదా! వీళ్ళకు ఇది చాలా ఎక్కువ వర్తిస్తుంది. మనం చాలా సార్లు చూస్తుంటాము. ఈవెన్ వైఫ్ అండ్ హస్బాండ్‌లో కూడా ఒకరు సహనంగా ఉంటారు. ఒకరు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. ఇంక అలాగేనా అంటే అలా ఏమీ అవసరం లేదు. మీరు ప్రేమగా దాన్ని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేయండి అంటే వాళ్ళేం చేస్తున్నారో దాన్ని భరించమని అంటే దాని అర్థం ఏంటంటే క్షమించి వేసేయండి. దాన్ని మళ్ళీ మళ్ళీ నెమరు వేయకండి. తప్పనిసరిగా మార్పొస్తుంది. దానికి వీలైతే మీరు ధ్యానం జోడించండి. ఇంకాస్త త్వరగా మీకు మార్పు కనిపిస్తుందన్నమాట. ఎందుకంటే మనకు విధించబడే శిక్ష అనుకోండి, మనకు మనం లైఫ్ ప్లాన్‌లో వేసుకున్న శిక్షణ కార్యక్రమం అనుకోండి. ఒక లెసన్ కొరకు నేర్చుకోవడం కొరకు ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ మనం క్రియేట్ చేసుకుంటాము అని చెప్పాను కదా! మీరు ఎలా అర్థం చేసుకున్నా సరే, ధ్యానం వైపుగా ఆలోచించినా, జ్ఞానం వైపుగా ఆలోచించినా, కర్మ సిద్ధాంతం పరంగా ఆలోచించినా కూడా ఏమవుతుందంటే, ఆ జ్ఞానం మీకెప్పుడైతే తెలుస్తుందో, ఆ సిట్యుయేషన్ ఆ జీవితం నుంచి కనుమరుగైపోతుంది. మనం కంప్లీట్ చేసిన సబ్జెక్ట్ మళ్ళీ కంప్లీట్ చేయాల్సిన అవసరం రాదు. కంప్లీట్ చేసిన క్లాస్ మళ్ళీ చదవాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ క్లాస్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్ అయిపోయింది. ఈ జీవితానికి మళ్ళీ మనం ఫస్ట్ క్లాస్ ఎప్పుడూ చదవము. సెకండ్ క్లాస్‌కే వెళ్తాం. అది గుర్తుపెట్టుకోండి. అది మన లెసన్స్‌లోకైనా కూడా. ఆ పరిస్థితిలో మార్పు రావచ్చు. ఆ పర్సన్‌లో మార్పు రావచ్చు. లేదా ఆ పర్సన్ టెంపరరీగా మీకు జ్ఞానం నేర్పించడానికి కొరకు మాత్రమే ఉన్న పర్సన్ అయితే మీ జీవితం నుంచి వెళ్ళిపోవచ్చు కూడా.
ఏదైనా జరగొచ్చు. ఆ ఒక్క లైన్‌లో ఇంత అర్థం మనం అర్థం చేసుకోవాలన్నమాట. తన తండ్రిని క్షమించి వేసి ఉంది. ఆమెలో ఇంతటి ప్రశాంతతను నేనెప్పుడూ చూడలేదు అన్న డాక్టర్ బ్రియాన్ గారి 2 వాక్యాలలో మనం ఇంత అర్థం తీసుకోవాలి. నెక్స్ట్, ఆమెలో ఏర్పడుతున్న స్వస్థతను గమనిస్తున్న నాకు ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఆమెలో పాతుకుపోయి ఉన్న భయాలు, ఆందోళనలు అదృశ్యమైపోతూ ఉన్నాయి అతి త్వరితంగా. క్యాథరిన్ ఎటొచ్చి ఒక సాధారణ రోగి కాదు. ఆమెకు జరుగుతున్న చికిత్స ఒక అద్భుతమైన మలుపుని పొంది ఉన్నది. మనం మొదటి నుంచి చెప్పుకుంటున్నాం కదా అదే. ఆమె యొక్క చికిత్స అనేది నార్మల్ చికిత్స కాదు. అందుకే మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్‌కు పెట్టేశాను ట్రీట్మెంట్ టైం కూడా అని చెప్పారు కదా! మళ్ళొకసారి క్లియర్‌గా చెప్తున్నారు మనకి. మళ్ళీ ఆమెని యోగ నిద్రలోకి పంపించేశారు. వచ్చేసింది కదా ట్రీట్మెంట్‌కి. మళ్ళీ యోగ నిద్రలోకి పంపించేశారు. ఇప్పుడు ఆవిడ మళ్ళీ చెబుతోంది ఏంటో. నెగడు అరుగు మీద ఒక పింగాణి బొమ్మను చూస్తున్నాను. ఆమె అతి శీఘ్రంగానే యోగనిద్ర పార్యవశ్య స్థితిలోకి చేరుకున్నది. ఆ నెగడుకు 2 వైపుల్లో సర్దిపెట్టి ఉన్న పుస్తకాల అరలు ఉన్నాయి. ఆ బొమ్మ ప్రక్కన మైనపు ఒత్తులు ఉన్నాయి. ఒక తైలవర్ణ చిత్రం, ఆయిల్ పెయింటింగ్ తైలవర్ణ చిత్రం అంటే. ఓ మనిషి మొహం, అది ఆ మనిషిదే. ఆమె ఉంటోంది ఆ గదినంతా తల తిప్పి చూస్తూ. ఆమెకు ఏం కనిపిస్తుందో వర్ణించి చెప్పమని అడిగాను. ఆమె అక్కడ కనిపిస్తున్నది ఏంటో చెబుతుంది. చెబుతుంటే ఇంకా డాక్టర్ గారికి ఆ పెయింటింగ్ అక్కడ ఇది ఉంది అది ఉంది అంటే క్లియర్ గా అర్థం అవ్వదు కదా. క్లియర్ గా చెప్పండి అని చెప్పేసి క్యాథరిన్కి చెప్తున్నారు. నేల మీద ఏదో పరచబడి ఉన్నట్లుగా ఉంది. స్పష్టంగా కనిపించడం లేదు. ఏదో జంతు చర్మం. అవును, ఆ గదిలోని నేల మీద మొత్తము చర్మంతో కప్పబడి ఉన్నది. గదికి కుడివైపు భాగంలో 2 గాజు తలుపులు ఉన్నాయి. ఆ బయట ఉంటోంది వసారా నడవ అంటే హాల్వే అన్నమాట. అక్కడ క్రిందికి 4 మెట్లు ఉన్నాయి. ఇంటి ముందు ఎత్తైన స్తంభాలు ఉన్నాయి 2 వైపులా. బయటకు వెళ్లే దారి కనిపిస్తోంది. ఎన్నో చెట్లు ఉన్నాయి ఇంటి చుట్టూ. కొన్ని గుర్రాలు కూడా ఉన్నాయి. అక్కడ కళ్ళాలతో కట్టువేయబడి, అక్కడున్న స్తంభాలకు కట్టువేయబడి ఉన్నాయి ఆ గుర్రాలు. ఆ ఇల్లు ఎక్కడ ఉంటోంది? క్యాథరిన్ ఒక గాఢమైన శ్వాసను తీసుకుంది. ఆ ప్రాంతం పేరు ఎక్కడా కనిపించడం లేదు. ఆమెకు ప్రాంతం తెలియట్లేదు. అది ఏ సంవత్సరం కూడా తెలియడం లేదు. 18వ శతాబ్దంలో ఎప్పుడో, 18వ శతాబ్దంలో అట. పసుపు రంగు పూల చెట్లు కనిపిస్తూ ఉన్నాయి ఎంతో అందంగా. ఆమె ధ్యాస పువ్వుల మీదకి మళ్ళింది. మంచి సువాసనలు ఉన్న పూలు పెద్దగా ఉన్నాయి. ఆ పూల రేకుల మధ్యలో నల్ల రంగు కనిపిస్తోంది. ఫ్రాన్స్ లో నేను చూసిన సూర్యకాంత పుష్పాల తోట నాకు జ్ఞప్తికి వచ్చింది. వాతావరణం ఎలా ఉందని క్యాథరిన్ ని ప్రశ్నించాను. అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని ఒక్కటొక్కటిగా చెబుతుందన్నమాట. అక్కడే ఎక్కడో దగ్గర డాక్టర్ గారికి అవసరమయ్యే విషయం ఉందనుకోండి, ఆయన కంటిన్యూ చేస్తారు ఆమెను చెప్పనివ్వమని. లేదనుకోండి ఇంకాస్త ముందరికి తీసుకెళ్ళడం అలాంటి మనం చూసాం కదా, అలా చెప్తూ ఉంటారన్నమాట. సమశీతోష్ణంగా ఉంది. గాలి వీచడం లేదు, ఎండ లేదు, చలి లేదు. అదే ప్రాంతము మేము తెలుసుకోలేకపోతున్నాము. ఆమెను మళ్ళీ ఇంటికి లోపలికి తీసుకొచ్చేశాను. బయటికి రమ్మన్నారు, బయటకు వచ్చింది, ఏం అర్థం కావట్లేదు ఆమె చెప్పిన దాన్ని బట్టి. మళ్ళీ లోపలికి రమ్మంటున్నారు. నెగటు అరుగు మీద ఉన్న తైలవర్ణ చిత్రంలో ఉన్న బొమ్మ ఎవరిదో గమనించి చూడమని చెప్పాను. ఇంతకుముందు ఆయిల్ పెయింటింగ్ కనిపించిందని చెప్పింది కదా, ఆ చెప్పిన తర్వాత ఆ బొమ్మ ఎవరితో తెలుసుకోవాలనిపించింది డాక్టర్ గారికి. ఎవరితో చెప్పు, అది తెలిస్తే అన్నట్టుగా అడిగారనమాట. గమనించి చూడు, బాగా క్లియర్ గా చూడు అని చెప్పేసి ఇన్స్ట్రక్ట్ చేశారు. ఎవరితో తెలీదు. ఆరాన్ అనే పేరు తరచుగా వినిపిస్తూ ఉన్నది. ఆ మనిషి పేరు ఆరాన్. ఆ ఇంటి స్వంతదారుడా ఆరాన్ అని అడిగాను. ఆరాన్ అని చెప్పిందనమాట. ఎవరో తెలీదు, కాకపోతే ఆరాన్ అనే పేరు మాత్రమే వినిపిస్తూ ఉంది నాకు చెవులకు. అంటే డాక్టర్ ఏమడిగారంటే ఆ ఇంటిని అంటే ఆ ఇంటికి సంబంధించిన అతను, ఆ ఇంటి హౌస్ ఓనరా అన్నట్టుగా అడిగారనమాట. కాదు, వాళ్ళ అబ్బాయి ఇల్లు అది. హౌస్ ఓనర్ కాదు, హౌస్ ఓనర్ వల్ల అబ్బాయి ఇల్లు అది. ఆ ఇంట్లోని నేను పని చేస్తున్నాను. మళ్ళీ ఆ జన్మలో కూడా క్యాథరిన్ ఓ పని మనిషి. చూడండి ఆవిడ ఎన్ని జన్మలు ఇలాంటి జన్మలు తీసుకున్నది. ఓ క్లియోపాత్ర లాగానో, ఓ నెపోలియన్ గానో ఆమె ఎప్పుడూ జన్మించలేదు.
క్లియోపాత్ర అంటే ఫేమస్ ఆవిడ. నెపోలియన్ అంటే కూడా ఫేమస్ అన్నమాట. వాళ్ళలాగా ఆవిడెప్పుడూ జన్మించలేదు. పునర్జన్మలను సందేహించే వాళ్ళు అప్పటికి 2 నెలల క్రితం దాకా సుశిక్షితుడనై ఉన్న నేను కూడా అనుకుంటూ ఉంటారు మనుషులకు గొప్ప గొప్ప మరు జన్మలు ఉంటాయని. ఇప్పుడు పునర్జన్మలు ఉన్నాయని నా వరకు స్పష్టంగా నిరూపణ అయిపోయి ఉంటుంది. ఆ విషయంతో పాటు మరెన్నో గొప్ప విషయాలు కూడా ప్రస్తుతం వెలుగులోకి వచ్చేస్తున్నాయి. మనం ఏమనుకుంటామంటే 1000 జన్మలు, 100 జన్మలు, లక్షల జన్మలు తీసుకుంటూ ఉంటాం కదా! అంశాత్మ నుంచి పూర్ణాత్మగా ఎదిగేంత వరకు ఎన్ని జన్మలో తీసుకుంటూ ఉంటాము. ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క రకంగా ప్లాన్ చేసుకుంటుంది అంశాత్మగా. ఫస్ట్ ఏమవుతుంది అంటే, నాకు అర్థమైన ప్రకారం చెప్తున్నాను మాస్టర్స్. నేను ఇప్పటి వరకు తెలుసుకున్న జ్ఞానము, సత్సంగాల నుంచి కానివ్వండి, ప్రవచనాలు కానివ్వండి, మన మెడిటేషన్స్ లో కానివ్వండి, వీటి ద్వారా నాకు తెలిసిన జ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నాను ఇది. పూర్ణాత్మ ఫస్ట్ అంశాత్మలుగా విడిపోతుందన్నమాట. అంశాత్మలుగా విడిపోయిన తర్వాత ప్రతి ఒక్క అంశాత్మ దాని యొక్క తుది లక్ష్యం ఏంటంటే మళ్ళీ పూర్ణాత్మగా మారడం, లేదా పూర్ణాత్మలో కలిసిపోవడం. మీరు ఏదైనా అనుకోండి. మనకు మామూలుగా భక్తి మార్గంలో ఏం చెప్తారంటే పూర్ణాత్మలో కలిసిపోవడం అంటారు. ఆయనలో ఐక్యం అయిపోవడం. ఆయన ఎవరు అంటే ఆ భగవంతుడు, సృష్టికర్త. ఆయనలో లీనమైపోవడం అంటాం కదా, అది. మనకు ధ్యానంలో ఎలా చెప్తారు అంటే అంశాత్మ పూర్ణాత్మగా ఎదగడము అంటారు. అదైనా సేమే. ఎదగడము, ఆయనలో కలిసిపోయామంటే ఆయన అయిపోయాము. ఆయన అంటే భగవంతుడు అయిపోయాం మనము. రెండు ఒకటే కరెక్ట్ గా చెప్పాలి అంటే విశదీకరించినట్లయితే. సో అంశాత్మ పూర్ణాత్మగా ఎప్పుడు ఎదుగుతుంది, ఎలా ఎదుగుతుంది, ఏం చేయాలి అంటే కొన్ని వందల వేల జన్మలు, లక్షల జన్మలు అవసరమైతే తీసుకుని ప్రతి జన్మలో కొన్ని పాఠాలు నేర్చుకుంటూ పూర్ణంగా అన్ని సబ్జెక్టులు అయిపోయినాయి అని అనుకుంటే అది పూర్ణాత్మగా మారింది అని అర్థం అన్నమాట. ఎన్ని జన్మలు కావాలి? ఒక్కొక్క అంశాత్మ ఒక్కొక్కలాగా ప్లాన్ చేసుకుంటది. 10 జన్మలు, 100 జన్మలు, 1000 జన్మలు, 1,00,000 జన్మలు. దానికి రూల్ అంటూ ఏమీ ఉండదన్నమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ప్రతి జన్మలోనూ ఆమె ఒక ఫేమస్ క్లియోపాత్ర లాగాను, లేకపోతే ఒక నెపోలియన్ లాగాను పుట్టలేదు. ఆమె జన్మలన్నీ పరిశీలిస్తే మనం జనరల్ గా ఏమనుకుంటాము అంటే గొప్ప గొప్ప మరు జన్మలు ఉన్నాయి అని అనుకుంటాము. అలా ఏమీ ఉండదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండదు అంటే అలా అని కాదు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇప్పుడు తక్కువ జన్మలలో త్వరగా పూర్ణాత్మగా ఎదగాలనుకుందనుకోండి, అన్ని ఇలాగే కష్టమైన జన్మలు తీసుకుని త్వరగా లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నారనుకోండి, త్వరగా పూర్ణాత్మ స్థాయికి వెళ్ళిపోతారు. కొందరు ఏం చేస్తారు, నేను లీజర్గా ఉంటాను, ఈ జన్మలో హాయిగా సెలబ్రిటీగా వస్తాను, పుష్కలమైన డబ్బు, పుష్కలమైన కీర్తి అన్ని చాలా కొద్దిగా నేర్చుకుంటది అనమాట అంశాత్మ ఆ జన్మలో. నెక్స్ట్ జన్మలో మనము ఒకసారి సోల్ ప్లాన్ గురించి నేర్చుకున్నప్పుడు, సోల్ ప్లాన్ గురించి నేను చెప్పినప్పుడు ఒకసారి చెప్పాను మీకు. ఒక ఆవిడ చాలా జన్మలు చాలా లగ్జరస్ గా స్త్రీగానే తీసుకుంటది, లగ్జరస్ గానే తీసుకుంటది. సోల్ ప్లాన్ అనే బుక్ లో ఉంటుంది ఇది, ఒక కేస్ స్టడీలో. అందులో చెప్తూ ఉంటది అనమాట. అంతకుముందు జన్మలో కూడా ఆవిడ ఏం తీసుకుంటదంటే ఒక ప్రాస్టిట్యూట్, వేశ్యలాగా తీసుకుంటది అనమాట. తన శరీరాన్ని నమ్ముకుంటది, అమ్ముకుంటది. దాని ద్వారా ప్లెజర్స్ అని చెప్పేసి అనుకుంటది అనమాట. అది గొప్ప జీవితము అన్నట్టుగా, డబ్బులు వస్తాయి, సుఖము ఉంటుంది, అలా టైప్ లో ఆమె యొక్క ఆలోచన ఉంటది. అలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ జన్మ ఆమె తీసుకునేటప్పుడు ఏమనుకుంటదంటే ఇప్పటి వరకు ఇలాంటి జన్మలే తీసుకున్నాను, ఈసారి చాలా ఎదుగుదల కావాలని కోరుకుంటున్నాను అని ఏం చేస్తుందంటే నెక్స్ట్ లైఫ్ లో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ ని ప్లాన్ చేసుకుంటది తన లైఫ్ ప్లాన్ లో. ఏదైతే మనిషికి, ఒక ఆడదానికి అందము అవసరము, అదే జీవితము, అదే సుఖము అని ఏదైతే అనుకున్నదో ఒకప్పుడు, దానికి సంబంధించిన ఒక వ్యాధిని తన లైఫ్ ప్లాన్ లో పెట్టుకొని వస్తుంది ఆమె. ఆ పెట్టుకొని వచ్చినప్పుడు అప్పుడు ఆమెకు అర్థమవుతుంది, నేను అంటే ఈ శరీరం కాదు, ఈ అందం కాదు, ఇది కాదు. ఎందుకంటే ఆమెకు 2 బ్రెస్ట్లు ప్రాబ్లం అయి ఉంటుంది బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు. అప్పుడు తన లోపల ఉన్న ఆ ఆత్మని ఆమె అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటది. చేసుకుని తనలాగే ఎవరైతే పేషెంట్లు, అలా క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్లు ఇవ్వడము, వాళ్ళందరికీ ఇది ఇలా ఉండొచ్చు, ఇలా చెయ్యాలి, ఇలా అని చెప్పేసి ఆ జన్మలో ఆమె లెసన్స్ చెప్తది అనమాట. చాలా ఎదుగుతుంది ఆ జన్మలో ఆవిడ. సో అలా కొంతమంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు క్యాథరిన్ కూడా అలాగే కష్టతరమైన జన్మలు, ఇప్పటి వరకు మనకు చెప్పిన జన్మలలో కష్టతరమైన జన్మలే ఆమెకు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు.
నా కాలు ఎంతో భారంగా ఉంది. ఎంతో నొప్పిగా ఉంది. నాకు ఆ కాలు ఉన్నట్లే లేదు. అక్కడ ఎంతో నొప్పి. గుర్రాలు నన్ను తన్నాయి. క్యాథరిన్‌ని తనను తానే గమనించి చూసుకోమని అన్నాను. 1 సెకండ్ మాస్టర్స్. క్యాథరిన్‌ని తనను తానే గమనించి చూసుకోమని అన్నాను. గోధుమ వర్ణపు గిరిజాల జుట్టు, తల మీద ఓ పెద్ద తెల్ల టోపీ. నీలి గౌను తొడుక్కొని ఉన్నాను. యవ్వనంలోనే ఉన్నాను. కానీ చిన్నపిల్లని మాత్రం కాను. కానీ కాలు బాగా నొప్పి పెడుతోంది. దరిద్రపు గుర్రము లాడా కొట్టి ఉన్న కాలితో తన్నింది. ఆవిడ చెప్తోంది యోగ నిద్రలో ఎలా ఉంది అని చెప్పేసి. చిన్నపిల్లని కాదు, యంగ్స్టర్‌ని నేను. వయసులో ఉన్నాను. గుర్రమట లాగిపెట్టి కాలితో తన్నిందట. ఆ గుర్రాన్ని తిడుతుంది. దరిద్రపు గుర్రము లాడా కొట్టి ఉన్న కాలితో తన్నింది. కాలి బాగా నొప్పి పెడుతోంది. గుర్రాల కొట్టంలో గడ్డి వాసన. అక్కడ వేరే వాళ్ళు కూడా పని చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చెబుతుంది. డాక్టర్ ఏమడిగారంటే, నువ్వేం పని చేసేదానివి అని ప్రశ్నించాను. డాక్టర్ అడిగారు. వంట వడ్డించే పని. ఆ పెద్ద ఇంట్లో ఆవు పాలు కూడా నేను పితుకుతూ ఉండాలి. ఆ ఇంటి యజమానుల గురించి నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అన్నాను. అక్కడ ఈవిడ వంట వడ్డించబడినట్ట, ఆ ఇంట్లో ఆవు పాలు అలాంటివి కూడా పితుకుతూ ఉండాలట. అయితే ఇంకాస్త ఎక్కువ అడిగారు. ఆ ఇంటి యజమాని ఎవరో చెప్పు, వాళ్ళ గురించి వివరాలు చెప్పు అని చెప్పేసి అడిగారు. ఆ ఇంటావిడ ఉంటుంది మహాలావుగా, బొద్దుగా, పాతకాలపు మనిషిలాగా. ఆమెకు 2 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నాకేమీ తెలీదు. క్యాథరిన్‌ని నేను అడగబోయే ప్రశ్నగాను ముందుగానే ఊహించేసి సమాధానం ఇచ్చేసినట్లు కనిపిస్తుంది. ఆయన అడుగుతున్నారు కదా! ఇప్పుడు ఈవిడ నేను చిన్న పిల్లని, నాకిలా కాలుతో తన్నింది ఇదంతా చెప్తుంటే, అది కాదు ఆ ఇంటి యజమానెవరు? దాని గురించి డీటెయిల్స్ అడిగారు కదా! సో, యోగ నిద్రలో ఉన్న క్యాథరిన్ అర్థం చేసుకుంది. అర్థం చేసుకొని ఏం డీటెయిల్స్ నెక్స్ట్ ఈయన ఏది క్వశ్చన్ అడగబోతారో అది ముందే ఆమెకు అర్థమైపోయి, ఆ ఇంటావిడ ఇలా ఉంది. ఆమెకి 2 కూతుళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ గురించి నాకేం తెలీదు. నన్ను అడక్కు అన్నట్టుగా చెప్తుందనమాట. నాకేమీ తెలీదు. సో, క్యాథరిన్ నేను అడగబోయే ప్రశ్నను ముందుగానే ఊహించేసి సమాధానం ఇచ్చేసినట్లు అనిపిస్తోంది. ఆ అమ్మాయిలు క్యాథరిన్ వర్తమానపు జీవితంలో కూడా ఉన్నారేమో నేను తెలుసుకోవాలనుకున్నాను. 18వ శతాబ్దంలో తన ఇంట్లో వాళ్ళ గురించి చెప్పమని అడిగాను. ఈయన క్యూరియాసిటీ, ఆతృత ఏంటంటే, ఇప్పుడు ఆవిడ చెబుతున్న ఆ ఇంటి యజమాని కానీ, ఇంటి యజమాని వైఫ్ కానీ, పిల్లలు కానీ, ఆ డీటెయిల్స్‌లో నుంచి ప్రస్తుతం క్యాథరిన్ వర్తమాన జీవితంలో ఏదైనా కనెక్షన్ దొరుకుతుందేమో చూద్దామని. సో, ఆ ఇంట్లో మొత్తం అసలు ఎవరు ఉన్నారో చెప్పమని అడిగారు. నాకు తెలీదు. వాళ్ళెవరూ నాకు కనిపించడం లేదు. తను అక్కడే ఉండేదా అని అడిగాను. నాకేం తెలీదు, కనిపించట్లేదంటే, నువ్వు అక్కడే ఉండేదానివా, పని మనిషి కదా! కొందరు పని మనుషులు వచ్చేసి పని చేసి వెళ్ళిపోతుంటారు. కొందరు రోజు మొత్తం కూడా అలాగే ఉండిపోతారు కదా ఆ ఇంట్లోనే. అప్పుడు వాళ్ళకెక్కువ డీటెయిల్స్ తెలుస్తాయి కదా! అందుకని నువ్వు అక్కడే ఉండేదానివా అని చెప్పేసి అడిగారు. అవును. కానీ ఆ పెద్ద ఇంట్లో కాదు. నాకొక చిన్న ఇల్లు ఇచ్చారు. అందులో ఉండేదాన్ని. అక్కడ ఉండేవి కోళ్ళు. కోళ్ళు. అంటే కోడి. ఆ కోళ్ళ సమూహం అన్నమాట. మేముండేవాళ్ళం గ్రుడ్లు ఏరుతూ. ఆ కోళ్ళు పెట్టే గ్రుడ్లన్నీ ఏరుతూ ఉండేవాళ్ళట. చిన్న సుద్ద ఇంటిలో. ఒక్కటే గది. అంటే సున్నంతో సున్నపు ఇండ్లుంటాయి కదండీ! సున్నంతో కట్టే ఇండ్లు. అలాంటి ఇంట్లో ఉండేదట. ఒక్కటే గది. నా భర్తతో పాటే ఉండేదాన్ని. ఆయనకు గిరిజాల జుట్టు, నీలి కళ్ళు ఉండేవి. వాళ్ళిద్దరికీ పెళ్లి అయిందా అని అడిగాను. పెళ్లి అని అప్పుడే అనుకోబడే పద్ధతిలో మాది పెళ్లి కాదు. తను అక్కడే జన్మించిందా? లేదు. నా పసితనంలో నన్ను అక్కడికి తీసుకొచ్చారు. మేము ఎంతో పేదవాళ్ళము. తన ప్రియుడి గురించి ఆమె చెప్పలేకపోతోంది. ఆమెను కాలంతో కాస్త ముందుకు తీసుకువెళ్ళాను. ఆ! ఏమంటున్నారంటే, నేను నా భర్తతోనే ఉండేదాన్ని. నా భర్త ఇలా గిరిజాల జుట్టు, నీలి కళ్ళు ఇలా ఉండేవి అని చెప్పి, మా పెళ్లి మామూలుగా పద్ధతి ప్రకారం జరిగిన పెళ్లి కాదు అని చెప్పేసి చెప్పిందనమాట. చెబితే, "నువ్వక్కడే జన్మించావా? అదే ప్లేస్‌లో జన్మించావా?" అని చెప్పేసంటే, లేదట. ఆ ప్లేస్‌లో జన్మించలేదు. తనని పసితనంలో తన తల్లిదండ్రులు అక్కడికి తీసుకొచ్చారనమాట. ఎంతో పేదవాళ్ళంట. ఇంక అంతకు మించి తనేమి చెప్పలేకపోతుంది. తన భర్త లేదా ప్రియుడు. ప్రియుడు అని ఎందుకన్నారిక్కడ అంటే, వాళ్ళ పెళ్లి మామూలు పద్ధతిలో జరగలేదు అని చెప్పింది కాబట్టి ప్రియుడు అన్న పదం వాడారిక్కడ. తన ప్రియుడి గురించి ఆమె ఏమీ చెప్పలేకపోతుంది. ఆమెను కాలంతో కాస్త ముందుకు తీసుకువెళ్ళాను. తెల్లగా ఏదో కనిపిస్తోంది. ఎన్నో తెల్ల గుడ్డ ముక్కలు వేలాడుతూ అది ఓ టోపీయే అయి ఉంటుంది. టోపీ అంటే హ్యాట్. ఆహ్,
అయి ఉంటుంది తప్పకుండా. ఈకలతో, గుడ్డ ముక్కలతో నిండి ఉన్నది. ఎవరు పట్టుకుని ఉన్నారు ఆ టోపీని అని అడిగాను నేను. నేను అంటే డాక్టర్ గారు. ఇంటావిడే అని చెప్పింది. నేను మూర్ఖుడిలా ఉన్నట్లు అనిపించింది. వాళ్ళమ్మాయి పెళ్లి జరుగుతోంది. అందరూ ఉన్నారు ఆ వేడుకలో. వార్తాపత్రికలో ఆ పెళ్లిని గురించిన వార్తా ప్రకటన ఏమైనా కనిపిస్తోందా అని ప్రశ్నించాను. ఏ సంవత్సరంలో ఆ పెళ్లి జరిగిందో దాన్ని బట్టి ఆ సమయాన్ని గురించి తెలుసుకోవచ్చని. ఇక్కడ ఏంటంటే ఈయనకు కావాల్సిన డీటెయిల్స్ ఏమీ రావట్లేదు. ఆమె ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఈయనకేమి ఇన్ఫర్మేషన్ కనిపెట్టడానికి ఈయనకు ఉండట్లేదనమాట. అందుకని ఇంకా ఆ టోపీ ఎవరు పెట్టుకున్నారంటే ఆ ఇంటి యజమాని వైఫ్ పెట్టుకుందట. పెట్టుకున్న తర్వాత వాళ్ళ అమ్మాయి పెళ్లి జరుగుతుందట. ఆ పెళ్లి ఎప్పుడు జరిగింది? కనీసం 18వ శతాబ్దం అని చెప్తోంది కానీ ఏమీ క్లియర్‌గా సంవత్సరం కూడా చెప్పలేకపోయింది కదా! అది తెలుసుకోవడానికి ఆ పెళ్లికి సంబంధించిన ప్రకటన ఎక్కడైనా వార్తాపత్రికలో ఇచ్చారా? ఇస్తే ఏంటి? ఆ డేట్ ఏంటి? అది చూసి చెప్పమన్నట్టుగా అడుగుతున్నారనమాట. లేదు. ఆ రోజుల్లో వార్తాపత్రికలే ఉన్నట్లు లేవు. అప్పుడట వార్తాపత్రికలు కూడా లేవంట. ఆ జన్మ సమయాన్ని గురించి తెలుసుకోవడం మహా కష్టంగానే తోస్తోంది. ఆ పెళ్లిలో నువ్వు కూడా ఉన్నావా? అని అడిగారు డాక్టర్. వెంటనే క్యాథరిన్ జవాబిచ్చింది గట్టిగా. మేము లేము అక్కడ. వచ్చిపోయే వాళ్ళని ఆహ్వానిస్తూ ఉండడమే మా పని. పని వాళ్ళనెవరూ లోపలికి పోనివ్వరు కదా! మరి నీకేమనిపిస్తుంది? అని అడిగారు డాక్టర్. ద్వేషం. ఆవిడకి ద్వేషం అనిపిస్తుందట. ఎందుకు? వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకోవట్లేదా మీ యజమాని? మేం బీదవాళ్ళం కాబట్టి, వాళ్ళకు మేం బానిసలం కాబట్టి, వాళ్ళ ముందు మేము ఎంతో అల్పులం కాబట్టి. అందుకని ద్వేషం అనిపిస్తుందట క్యాథరిన్‌కి. మీరు ఆ సంస్థానం నుండి ఎప్పుడూ బయటికి పోనే లేదా? ఎప్పుడూ అక్కడే జీవించాల్సి వచ్చేదా? అని డాక్టర్ అడిగారు. మేము ఎప్పుడూ అక్కడే ఉండేవాళ్ళం. ఆమె గొంతులో దుఃఖం ద్యోతకమవుతోంది. ఆమె జీవితం ఉండేది కష్టంగా, ఏ ఆశ లేకుండా. ఆమెను మృత్యు సమయంలోకి తీసుకువెళ్ళాను. ఆయనకు వేస్ట్ అనిపించింది ఆ జన్మ గురించి వివరాలు తెలుసుకోవడం. ఇప్పటివరకు అర్థమైందేంటంటే, ఆవిడ ఒక పని మనిషిగా ఉంది. ఇంటి యజమాని ఇలా లావుగా ఉంది. 2 పిల్లలున్నారు. ఒకరి పెళ్లి జరుగుతుంది. ఆయిల్ పెయింటింగ్‌లో ఉన్నతనేమో ఆ ఇంటి యజమాని కొడుకు. ఆ ఇల్లు ఆ ఇంటి యజమానిది. ఈమెకు బయట ఒక చిన్న సున్నపు ఇల్లిచ్చారు. భర్త లేదా ప్రియుడు అతనితో పాటు ఉంటుంది. కానీ అతనిది మామూలు పెళ్లి కాదు. చిన్నతనంలో, పసితనంలోనే తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొచ్చారు. చాలా పేదరికంతో వచ్చింది. ఆ పెళ్లిలో జరుగుతున్నా కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకంటే బీదవాళ్ళం, బానిసలము. అందుకని నాకు చాలా కోపంగా ఉంది, ద్వేషంగా ఉంది వాళ్ళందరి మీద అని చెప్పేసి చెప్తోంది. ఎప్పుడు కూడా ఇంతవరకు బయటికి వెళ్ళనే లేదు. అక్కడే ఉండాల్సొచ్చేది పనమ్మాయిని కాబట్టి అన్నట్టుగా చెబితే, ఇంక అవసరం లేదులే చివరి వరకెళ్ళు. ఆ జన్మలో లాస్ట్‌కి ఏం జరిగిందో చెప్పు అని చెప్పేసి అంటున్నారనమాట. మృత్యు సమయంలోకి తీసుకెళ్ళమంటున్నాడు. ఎందుకంటే ఈయనకు తెలుసు కదా! మృత్యు సమయం చెప్పిన తర్వాత ఎక్కడికెళ్తది? కాంతి లోకంలోకెళ్తది. అక్కడి నుంచి చాలా విషయాలు ఈయనకు బాగా తెలుస్తున్నాయి. బాగా ఉపయోగపడుతున్నాయి. ఒక ట్రీట్‌మెంట్ పరంగానే కాదు, ఒక సైంటిస్ట్‌గా చాలా ఉపయోగపడుతున్నాయి. సో, లాస్ట్ దశలోకి వెళ్ళిందక్కడ. ఒక ఇల్లు కనిపిస్తోంది. నేను మంచం మీద పడి ఉన్నాను. నాకేదో తాగిస్తున్నారు వెచ్చగా. ఏదో కషాయంలాగా ఉంది. నా రొమ్ము ఉంటోంది భారంగా. అంటే గుండె భారంగా అనిపిస్తుందట. శ్వాస తీసుకోవాలంటే ఎంతో కష్టంగా ఉంటోంది. రొమ్ము నొప్పి, వీపు నొప్పి దుర్భరంగా ఉంది. మాట్లాడేందుకు కూడా నాకు సాధ్యపడడం లేదు. ఆమె శ్వాస క్షీణిస్తోంది. ఆమె శరీరం సోలిపోయి ఉన్నది. శ్వాస మళ్ళీ యథాస్థితిలోకి తిరిగి వచ్చేసింది. నా శరీరాన్ని నేను వదిలిపెట్టేశాను. ఓ అద్భుతమైన వెలుతురు కనిపిస్తోంది. ఎవరో నా సమీపంలోకి వస్తున్నారు. వాళ్ళొస్తున్నారు నాకు సహాయపడడానికి. అద్భుతమైన మనుషులు వాళ్ళు. నిర్భయంగా ఉన్నారు. నేనెంతో తేలిక పడ్డట్లు అనిపిస్తోంది. ఓ దీర్ఘ విరామం. చూసారా? నృత్య సమయంలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత మంచం మీదున్నాను. ఇది నొప్పులేస్తుంది, అది నొప్పులేస్తుంది అవన్నీ అయిపోయాయి. తర్వాత మాట్లాడేందుకు కూడా నాకసలు ఏమీ సాధ్యపడడం లేదు అన్నది. మీనింగ్ ఏంటంటే ఆ జన్మ అయిపోయింది. చనిపోయింది. ఎగ్జాక్ట్‌లీ చనిపోయే ఫ్యూ మినిట్స్ ముందరే చెబుతోంది ఈచ్ టైమ్ మనకి. ఆ జన్మ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మాట్లాడలేదు. శ్వాస క్షీణిస్తోంది, శరీరం సోలిపోయింది అని చెప్పి నెక్స్ట్ వాక్యం ఏం రాసారంటే, శ్వాస మళ్ళీ యథాస్థితిలోకి తిరిగి వచ్చింది అని చెప్పారు. కారణం ఏంటంటే, మృత్యువు వచ్చేసిందావిడకి.
మృత్యు అయిపోయిన తర్వాత ఏంటి? ఆ జన్మ నుంచి విడిపడింది. విడిపడిన తర్వాత నెక్స్ట్ ఏం కనపడుతది? ఎప్పుడు ఎవ్రీ టైమ్ మనకు వెలుతురు కనిపిస్తోంది. ఎవరో మనుషులు కనిపిస్తున్నారు అని చెబుతది కదా! ఎవరంటే కాంతి శరీరధారులు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు సాయానికొస్తారనమాట. అలసిపోయిన శరీరం విడిచిపెట్టి ఆత్మ పైలోకాల్లోకి వెళుతూ ఉన్నప్పుడు సాయంగా వాళ్ళు వస్తారు. ఓదారుస్తారు. ఓదార్చేందుకు కూడా అక్కడ పైలోకాలలో కొద్దిసేపు ఉంటుందన్నమాట వాళ్ళకి. వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. విశ్రాంతిగా తీసుకొని, ఆ తర్వాతనే వాళ్ళు పూర్వజన్మకి సంబంధించినవి విశ్లేషించుకోవచ్చు. నెక్స్ట్ జన్మకు కావాల్సినవి ప్లాన్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడు ఆ మనుషులు వస్తున్నారు. అద్భుతమైన మనుషులు వాళ్ళు. అంటే చూడగానే తెలిసిపోయింది. ఎందుకంటే తెలిసిపోతుంది వాళ్ళు ఉన్నత పౌనఃపున్యం కలిగిన వాళ్ళు, హై వైబ్రేషన్ కలిగిన వాళ్ళు, కాంతి శరీరధారులు వాళ్ళు. నిర్భయంగా ఉన్నారు వాళ్ళు. ఎంతో తేలిక పడ్డట్టుగా అనిపిస్తోంది. అంతే కదా! మృత్యువు అంటే అది భారం కాదు, తేలిక. ఒక జీవితం నుంచి బయటపడడము అంటే అది తేలికనమాట. అది మనకర్థం కాదు. జీవితం తీసుకుంటూ ఉన్నప్పుడు ఎంత జ్ఞానం తీసుకున్నా కూడా ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయడానికి చాలా బాధేస్తది మనకి. అది చూడట్లేం కాబట్టి, ఆ సత్యాన్ని తెలుసుకోవట్లేం కాబట్టి. సో, ఒక దీర్ఘ విరామం. తరువాత మళ్ళీ క్వెషన్ అడిగారీయన. ఇప్పుడు త్యజించిన ఆ జీవితం గురించి నీకేమనిపిస్తోంది? ఇప్పుడు అయిపోయింది కదా ఆ జీవితము. ఇప్పుడు చెప్పు. ఏమనిపిస్తుంది దాని గురించి? దాయకంగా, నిష్పక్షపాత వైఖరితో, హితంగా, సమ్మోహకంగా, ప్రియవచనంగా. క్యాథరిన్ కొంచెం గట్టిగానే అంటోంది. ఈ మనుషులెవ్వరిని నేను నమ్మడం లేదు. ఆవిడ చెబుతోందనమాట. నేనెవ్వరిని నమ్మడం లేదు. ఈ మనుషుల్ని అని అన్నది. అంటే ఏ మనుషుల్ని నువ్వు నమ్మడం లేదంటున్నావు? అని డాక్టర్ అడిగారు. ఎందుకంటే ఎందుకొచ్చింది ఈ క్వెషన్ అంటే, ఇప్పుడు ఎదురుగా మనుషులు కనపడ్డారు. అద్భుతమైన మనుషులు, నిర్భయంగా ఉన్నారు అని చెప్పింది. డాక్టర్ నెక్స్ట్ క్వెషన్ ఏమేశారు? నీ పూర్వజన్మ అంటే ఇప్పుడే అయిపోయిన జీవితం గురించి ఇప్పుడు మళ్ళొకసారి చెప్పవా? ఓవరాల్‌గా నీ అనాలిసిస్ ఏంటి? ఆ జీవితం గురించి చెప్పవా? అంటే, ఈ మనుషుల్ని నమ్మాలనిపించట్లేదు అనన్నది. అంటే పోయిన జన్మలో అయిపోయిన జన్మలో మనుషులనా? లేకపోతే నీ ఎదురుంగా కనిపిస్తున్న మనుషులనా? మాస్టర్స్‌నా? ఎవరిని నువ్వు నమ్మాలనుకోవట్లేదు అని అడుగుతున్నారు. అంటే ఈ మాస్టర్స్‌ని అని చెప్పింది. కాంతి లోకంలో ఉన్న వాళ్ళని నమ్మాలనిపించట్లేదు నాకు అని చెప్పేసి చెబుతుంది. నీకు నమ్మకం లేదా వాళ్ళ మీద? అని చెప్పేసి అడిగారు డాక్టర్. లేదు. ఎవ్వరిని నేను విశ్వసించను. అందువల్లే మహా కష్టంగా తయారైంది నా జీవితం. ఆ జన్మలో నాకు నమ్మకం లేనే లేదు. క్యాథరిన్ ప్రశాంతంగా తన 18వ శతాబ్దపు జీవితాన్ని సింహావలోకనం చేసుకుంటూ ఉన్నది. ఆమె ఆ జన్మలో ఏం నేర్చుకుందని అడిగాను. కోపాన్ని, రోషాన్ని నేర్చుకున్నాను. అందరినీ ద్వేషించడం నేర్చుకున్నాను. నా జీవితం మీద నాకు ఏ అదుపు లేదని గ్రహించాను. మన జీవితం మీద మనకు అదుపు ఉండాలి. అది నాలో లేదు. నాలో విశ్వాసం కూడా లేదు. మొదటి నుండే నేను భ్రష్టు పట్టిపోయి ఉన్నానని గ్రహించాను. జీవితాన్ని సవ్యంగా చూడనే లేదు. మనకుండాలి విశ్వాసం. మనకుండాలి నమ్మకం. కానీ నాలో ఉండేది అపనమ్మకం, అవిశ్వాసం. దేన్ని నేను నమ్మేదాన్ని కాదు. ఇప్పుడు ఆమె కాంతి లోకంలోకుంది కదా! అందుకని మాస్టర్స్ అని అన్నదన్నమాట. నాకు కూడా కన్‌ఫ్యూజన్ గానే అనిపించింది. ఇప్పుడు అర్థమైంది చెప్తాను. ఆవిడేమందంటే, నాకెదురుగా అద్భుతమైన మనుషులు కనిపిస్తున్నారంటే, వాళ్ళని జనరల్‌గా మనం మాస్టర్స్ అంటాము. కాంతి లోకాల్లో ఉన్న వాళ్ళని మనం మాస్టర్స్ అంటూ వస్తున్నాము. మామూలుగా జీవితంలో చూసే వాళ్ళని మనుష్యులు అనుకుంటూ వస్తున్నాము. ఆవిడ ఫస్ట్ అద్భుతమైన మనుషులు అన్నది మాస్టర్స్ గురించి. ఈయన అడిగిన క్వెషన్ ఏంటంటే, అంతకుముందు జీవితంలో మనుషుల గురించి. మనుషుల గురించి అనగానే ఈయనకు కన్‌ఫ్యూజన్ వచ్చేసింది. నువ్వు ఎవరి గురించి చెబుతున్నావు? ఎవరి మీద నమ్మకం లేదు అంటే, మాస్టర్స్ అన్నది. ఆ మాస్టర్స్ అన్నది ఎవరి గురించి అంటే, పూర్వజన్మలో మనుషుల గురించి. కాంతి లోకంలో ఉంది కాబట్టి మాస్టర్స్ అన్న పదం వాడిందక్కడ. అంతకు ముందు జీవితంలో మనుష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాస్టర్స్ అని సంబోధించింది. నాకు కూడా కన్‌ఫ్యూజన్ వచ్చిందక్కడ. సో, వాళ్ళందరిని చూస్తే అలా అనిపిస్తోంది, నమ్మకం కలగట్లేదంటే,
పోనీ ఏం నేర్చుకున్నావు నీ పోయిన జన్మలో? ఆ మాస్టర్స్ అంటున్నావు కదా! మనుషులు ఎవరిని నమ్మడం లేదంటున్నావు కదా! ఏం నేర్చుకున్నావు అంటే, కోపం, రోషం, ద్వేషం, అపనమ్మకం ఇలాంటివన్నీ నేర్చుకున్నాను. నాకెప్పుడు నా మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంటే నా జీవితం నా చేతిలో లేదు. వాళ్ళేం చెబితే అది వినాలి. నాకొకటి కోరిక కలిగింది, తీర్చుకోలేను. పని పిల్లవు, నువ్వు బయట ఉండు అంటే బయటే ఉండాలి. లోపల ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీ పెంచుకోవడానికి వీల్లేదు. ఆ ఊరు నుంచి బయటపడాలా? బయటపడడానికి వీల్లేదు. ఎందుకంటే బానిసలు. చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి తీసుకొనొచ్చేశారు. సో, అంతా అస్తవ్యస్తం. అపనమ్మకం. అపనమ్మకం ఎందుకొచ్చింది? ఈవిడకొక కోరికుంది తీర్చుకోగలదా? తీర్చుకోలేదు. అలాంటప్పుడు ఏమవుతుంది? అంతే కదా! కోపం, ద్వేషం, అపనమ్మకం నేనేమి చేయలేను. నా వల్ల ఇది సాధ్యం కాదు. ఇలాంటివే అనిపిస్తూ ఉంటాయి కదా! అలాంటివన్నీ నేర్చుకున్నాను ఆ జీవితంలో పని మనిషిగా ఉండి, బానిసగా ఉండి అని చెబుతోంది. సో, దీన్నించి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మాస్టర్స్ ఇక్కడ మన మీద మనకు నమ్మకం ఉండాలి. మన మీద మనకు విశ్వాసం ఉండాలి. ఏదైనా పరిస్థితుల్లో చిక్కుబడిపోయి మనము పరిస్థితికి బానిస అనుకున్నా సరే, ఆ పరిస్థితిలో జ్ఞానం వెతుక్కోవడానికి ప్రయత్నించాలి. లేదంటే ఏమవుతుందంటే, ఆ పరిస్థితికి బానిసైపోయాము. కోపం, ద్వేషం రగిలిపోతూ ఉంటది మనలో. అది మనం ఇక్కడ ఈ వాక్యాల నుంచి మనం నేర్చుకోవాల్సింది. పరిస్థితే కానివ్వండి, వ్యక్తే కానివ్వండి. వారి వల్ల మనం ఇబ్బందులు పడుతున్నాము. వారికి బానిసలం అంటే ట్రూగా బానిసలమని కాదు. ఇప్పుడు కొందరి ఇళ్లల్లో చూస్తూ ఉంటాము. భర్త ఆధిపత్యం ఉంటుంది. భార్య గమ్మున ఉండాల్సొస్తుంది. చెప్పినట్లు వినాల్సొస్తుంది. కొన్ని ఇళ్లల్లో భార్య ఆధిపత్యం ఉంటుంది. భర్త వినాల్సొస్తుంది. కొన్ని ఇళ్లల్లో అత్తదుంటుంది. కోడలు వినాలి. కోడలుదుంటుంది. అత్తది వినాలి. కైండ్ ఆఫ్ అది బానిసత్వమే. అక్కడికక్కడికి చూడాలంటే. ఏమీ చేయలేక లోపల కోపం రగిలిపోతూ ఉంటుంది. ఆ ఇంట్లో నుంచి కావాలని ఇంటి ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. భార్యాభర్తలు, అత్తాకోడళ్ళని. ఆ ఇంటి నుంచి వెళ్ళనూ లేరు. ఎక్కడికి వెళ్ళనూ లేరు. అక్కడే ఉండాలి. ఏ కోరిక తీర్చుకోనూ లేరు. ఏదైనా ఉంది బయటికి చెప్పనూ లేరు. కైండ్ ఆఫ్ బానిసత్వమే. కానీ అలా అనుకోకూడదు. ఆ పరిస్థితిలో నుంచి బయటపడాలంటే మనం తెలుసుకోవాల్సిందేంటంటే జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడి నుంచొస్తుంది? ఫస్ట్ స్టెప్ సహనం. ఆ సహనం కూడా కావాలంటే ఎక్కడి నుంచి? ఇలాంటి ధ్యానం. మరి నాకు ధ్యానం కూడా తెలవని వాళ్ళు చాలా మంది ఉండవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ధ్యానం అవైలబుల్‌లో ఉండాలని లేదు. ఉంటుందని చెప్పలేం మనము. అలాంటిదొకటి ఉంటుంది మీరు చెయ్యాలి అని చెప్పినా కూడా అర్థం కాకపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ సహనంగా ఉన్నప్పుడు ఆ భగవంతుణ్ణి ఆ అజ్ఞానంతోనే భగవంతుణ్ణి నమ్ముకున్నప్పుడు నాకు దారి నువ్వు, ఏదిచ్చినా నువ్వే అని ఆయన కంప్లీట్‌గా శరణాగతి చేసినప్పుడు ఏం చేస్తాడు అంటే అవసరమైతే ఆ జన్మలోనే దానికి సంబంధించిన దారి చూపిస్తాడు. లేదంటే ఏం చేస్తాడంటే ఆ జన్మని అక్కడికి అంతం చేసేసి అదేమీ అకాల మరణం కాదు మాస్టర్స్. మృత్యువు అంటే విడుదల. పితామహ పత్రిజీ కూడా చెప్తారు విడుదల. ఆ బానిసత్వంలో నుంచి విడుదల. నీకు నెక్స్ట్ జన్మనిచ్చేసి అక్కడ దానికి సంబంధించిన మార్గం చూపిస్తారు. ఎటు నుంచి ఎటొచ్చినా కూడా ధ్యానం, జ్ఞానం, సహనం, శరణాగతి ఇవే పదాలు వింటూ ఉంటాం మనం. ఒక పరిస్థితి నుంచి బయటపడాలంటే. ఓకే. నెక్స్ట్ ఏమడుగుతున్నారంటే, బాగుపడడానికి నువ్వేం చెయ్యాలి? నేనేం చెయ్యాలి? మనిద్దరము ఒకే దారిలోనే పయనిస్తున్నామా? అని ప్రశ్నించాను. డాక్టర్ ఏమంటున్నాడంటే, "నువ్వలా ఉంది జీవితం అంటున్నావు కదా! నువ్వు బాగుపడాలంటే నేనేం చేయాలి? నువ్వు బాగుపడాలంటే నువ్వేం చేయాలి? అదైనా చెప్పు" అని అడుగుతున్నాడు క్యాథరిన్‌ని. ఈ ప్రశ్నకు సమాధానం ఇదివరకు అపస్మార స్థితిలో మరణించే మనుషుల గురించి సహజ అంతర్బోధ శక్తుల్ని గురించి వర్ణించి చెప్పిన మాస్టర్ దగ్గర నుంచి వచ్చింది. ఆ కంఠస్వరం, ఆ శైలి, ఆ మాట ధోరణి క్యాథరిన్‌ది కాదు. కవితాత్మకంగా, గంభీరంగా ఇంతకు ముందు ప్రవచించిన మాస్టర్‌ది కూడా కాదు. ఆ! ఈయన అడిగినప్పుడు వచ్చిన గొంతు ఏదైతే ఉందో ఇప్పుడు క్యాథరిన్ కాదు మాట్లాడేది. ఆమె ఎక్కడుంది? గుర్తుంది కదా! కాంతిలోకంలో ఉంది ప్రస్తుతం. అంటే ఆ కాంతిలోకంలో ఉన్న మాస్టర్స్ క్యాథరిన్ ద్వారా డాక్టర్‌కి చెప్తున్నారు మళ్ళీ. దాన్నేమనుకున్నాం మనము?
ఛానలింగ్ అనుకున్నాము. మధ్యవర్తిత్వము మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే సాధారణ భాషలో మధ్యవర్తిత్వం. ఆమె శరీరం నుంచి ఆ మాస్టర్స్ పలికిస్తున్నారు ఆమె గొంతు నుంచి. అంతే తప్పిస్తే అక్కడ పలికేది క్యాథరిన్ కాదనమాట. అది క్లియర్ గా అర్థమైపోయింది డాక్టర్ గారికి. ఓకే మాస్టర్స్, మనం ఇక్కడ స్టాప్ చేసుకుందాం ఈరోజు. నెక్స్ట్ది మళ్ళీ కంటిన్యూస్ గా ఉందన్నమాట. ఇక్కడ కంప్లీట్ చేసేసుకుందాం మనం ఈ రోజుకి సెషన్. థ్యాంక్ యూ మాస్టర్స్.